రైస్‌లోకైనా, అలాగే రాగి ముద్దకైనా, అలాగే ఇడ్లీ, దోస, చపాతీకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే ఒక పచ్చడి చేద్దామండి. అది కూడా దొండకాయ పల్లీలతో చేద్దాం. చాలా కమ్మగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. చూడండి చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. నేను 1/2 కిలో తీసుకున్నానండి. నీట్గా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక టమాటా కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కూడా మూత తీస్తూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మాడిపోకుండా చక్కగా ముక్క అంతా కూడా ఉడికిపోతుందండి. చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయిందండి దొండకాయ అంతా కూడా. ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 2-3 వెల్లుల్లి కూడా వేసుకోవాలండి పొట్టు తీసుకొని. వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పులుపు ఎంత కావాలో అంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి. చింతపండు మనం పచ్చడి చేసే ముందే నానబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని కాస్త పలుగ్గానే మనం మిక్సీ పట్టుకోవాలండి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. దొండకాయ ముక్కలు అనేది కాస్త తగులుతూ ఉండాలి పంటికి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లో తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఇది అన్నంకే కదండి, చపాతీకి కూడా బాగుంటుంది, దోశకి, అలాగే రాగి ముద్దకు కూడా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.